వైకాపా మేనిఫెస్టోలో కొత్తదనమేమీ లేదని, పాత వాటిని అటూ ఇటూ అంకెలు మార్చి ప్రజల్ని మభ్యపెడుతున్నారని తెలుగుదేశం నేత అశోక్ బాబు విమర్శించారు. అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసి నవరత్నాలనే మళ్లీ కొనసాగిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. వైకాపా మేనిఫెస్టోలో మద్య నిషేధం ఊసేలేదన్నారు. పెట్టిన స్కీముల వలన కానీ లేదంటే మీ విధి విధానం వలన కానీ అటు ప్రజలు ఉద్యోగస్తులు మొత్తం ఈ సమాజం మొత్తం కూడా నష్టపోయింది. ఈ మేనిఫెస్టోలో కొత్తదనం ఏం లేదు. ఇక్కడ 2024 తీసి 2019 పెడితే 2019 మేనిఫెస్టోనే యాజ్ ఇట్ ఈస్కి క్యారీ ఫార్వర్డ్ అయింది. మేనిఫెస్టో అంటే ఏంటి? డెవలప్మెంట్ని సపోర్ట్ చేయాలి, వెల్ఫేర్ స్కీమ్స్ని లిబరలైజ్ చేయాలి. నువ్వేం చేసావు? ఏం చేయలే. అదే నవరత్నాలు. పాత మేనిఫెస్టోకి అంకెలు మార్చావు 2-3 స్కీముల్లో. మిగతా దాంట్లో ఎక్కడ కొత్తదనం లేదు. అంటే తనకు అర్థమైంది మన నవరత్నాల వలన మనం సాధించేది ఏం లేదు, ఈ నవరత్నాల వలన ప్రజలకు కూడా ఒరిగింది ఏం లేదు. 2019లో మద్య నిషేధం వంతుల వారీగా చేస్తాను, మద్య నిషేధం చేయకుండా మిమ్మల్ని ఓట్లు అడగనన్న వ్యక్తి ఇవాళ మద్యాన్ని మొత్తం నెక్స్ట్ 10 yearsకు తాకట్టు పెట్టి దాదాపు 40,000 కోట్ల రూపాయలు లిక్కర్ మీద అప్పు తెచ్చిన పరిస్థితి. మరి ఆ హామీ ఏమైంది? నవరత్నాలు అలాగే డబ్బులు ఇవ్వడం ప్రధానం కాదు. మాట తప్పనన్న వ్యక్తి మద్య నిషేధం మీద సమాధానం చెప్పాలి ప్రజలకి. మరి ఈ రకంగా డెవలప్మెంట్ని పక్కన పెడుతూ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ లేకుండా ఈ 14 లక్షల కోట్ల అప్పుని ఏం చేశాడనే లెక్క ఇవాళ వరకు కూడా ప్రజలకు చెప్పే పరిస్థితి లేదు. ఏమనంటే బటన్ నొక్కుతానని చెప్పడం జరుగుతుంది.